హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ ఫ్రమ్ కరీంనగర్. ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే పోషమ్మ తల్లి టెంపుల్ బోనాలు డే 2 ఊరంతా జాతరలో మేము ఎంత బాగా జరిగింది తెలుసా జాతర. ఊరంతా ఫ్లెక్సీలు, ఊరంతా లైటింగ్స్, ఇలా చూడడం నాకైతే చాలా మంచిగా అనిపించింది. అసలు నేనైతే మా ఊర్లో కాదు, నేనైతే ఎప్పుడు చూడలేదు, ఏ ఊర్లో చూడలేదు. నేను ఉన్నప్పటి నుంచి అయితే ఇంత బోనాలు ఇన్ని జనం ఇట్లా ఒక్కటేసారి చూడడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఇట్లా బ్యానర్లు ఇదంతా చూడడం అసలు చాలా కొత్తగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. బోనాలు అయితే మస్తు సెలబ్రేట్ చేసారు మా ఊర్లో, అసలు మంచిగా ఉండే. టోటల్ వీడియో చూడండి, అస్సలు మిస్ అవ్వకండి, చాలా మంచిగా అయితే అనిపించింది నాకైతే. మనకి ఈ రూట్ అంతా కూడా టెంపుల్కి వెళ్ళే దారి. నెక్స్ట్ వచ్చేసి మనకి రాజరాజేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది, చూసారా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పోషమ్మ తల్లి టెంపుల్, ఇంకా ఇదంతా కూడా వెళ్ళే దారి. సో ఫుల్ లైటింగ్స్ అయితే ప్రిపేర్ చేశారు, చాలా మంచిగా ఉండే. అండ్ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి అది బ్రహ్మంగారి గుడి, ఆ తర్వాత మనకి పోషమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఫుల్ స్టాల్స్ అయితే పెట్టారు, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కానీ, ఆడుకునేవి కానీ, డ్రింకింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా పెట్టారు. ఇలా చూడడం నేనైతే ఫస్ట్ టైం. సో నెక్స్ట్ వచ్చేసి మా ఊరి పోషమ్మ తల్లి టెంపుల్ అండి. సో ఫుల్ డెకరేషన్ అంతా లైటింగ్స్ చాలా బాగుండే. ఇంకా నైట్ చూపిస్తాను, అద్భుతంగా ఉంది. సో మేమైతే వచ్చేసినాము. సో మా ప్లేస్కి ఏంటంటే అందరూ ప్రతి ఇంటి దగ్గర నుంచి డప్పుల శబ్దంతో వస్తారు గుడికి. వచ్చినాక ఇక్కడ మనకి ప్లేస్ అయితే పెట్టారు, అంటే ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్కి సపరేట్గా అయితే ప్లేస్ అయితే ఇచ్చారు. సో అక్కడ వెళ్ళి మేమైతే ఉన్నాం ఫస్టే. ఒక ఎండలు ఎందుకు రావడం అని ఫస్టే వెళ్ళినాము. సో ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే వెళ్ళడానికి దర్శనానికి అయితే వెళ్ళాను. సో అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది, నాకు చాలా మంచిగా ఉండే పోషమ్మ తల్లి టెంపుల్ అంతా కూడా చూడడానికి. సో ఇలా మా టెంపుల్కి అయితే మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఫస్ట్. సో ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది, ఆ తర్వాత మాకు ఇచ్చిన ప్లేస్కి మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే మెయిన్ మ్యాటర్ పోషమ్మ తల్లి టెంపుల్ చాలా ఘనంగా జరుగుతుంది. సో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, చుట్టాలు అందరూ. అసలు మనం పెళ్ళికి వెళ్తే ఎలా ఉంటుందో అలా రెడీ అయ్యి వెళ్ళి బోనాలు ప్రిపేర్ చేయడం చాలా కొత్తగా మంచిగా అనిపించింది మాకు. సో మేమున్న కాడ ఈ మామిడికాయ చెట్టు ఫస్ట్ చూసి మేము మామిడి చెట్టు అని అనుకున్నాము, తర్వాత దాని కాయలు చూసినాక మేము ఫిక్స్ అయిపోయినాము. సో ఇక్కడ అందరూ కూడా వంటలు అంటే బోనాలు చేయడానికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో మా ఊర్లో ఎలా ఉంటుందంటే గుడికి వెళ్ళి బోనం సంబంధించిన వంట అండి తర్వాత బోనం ఎత్తుకొని వెళ్తాం, అమ్మవారికి సమర్పించి తర్వాత ఇంటికైతే తీసుకెళ్తాము. సో కొన్ని ఊర్లలో ఏంటంటే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి ఆ తర్వాత అమ్మవారి గుడికి అయితే వెళ్తారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అందరూ ఇంటి దగ్గర నుంచి రావడం అయితే వచ్చేసారు. సో ఇక్కడ అందరూ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నారు. మేము అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము. మా మమ్మీ పెద్దమ్మ అందరూ కలిసి వంటలు అంటే బోనం అయితే తయారు చేస్తున్నారు. పసుపు అన్నము బెల్లన్నము తయారు చేస్తారు. సో అవి వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేస్తారు. మనమే బండలు పెట్టుకొని మంట పెట్టుకొని కుండలు ఫ్రెష్ కుండలు తెచ్చి అందులో చేస్తారు అన్నట్టు. సో అవన్నీ ప్రిపరేషన్ ఎవరికి టైం పడుతుంది, ఎందుకంటే కట్టెల పొయ్యి కాబట్టి. సో అయ్యాక మనము బోనం అయితే కూర్చుకుంటాము. ఇక్కడ మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తుంది, ఎందుకంటే ఇలా బయటికి రావడం, ఇలా పంట పొలాలలో కూర్చొని ఉండడం అంటే ఫస్ట్ టైం కదా. ఫుల్ ఎక్సైట్ అయితే అయిపోయింది, ఫుల్ హ్యాపీగా ఉంది, అందుకే మంచిగా ఎగురుతుంది తను. సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, ఎందుకంటే ఇలా పంట పొలాల్లో వచ్చి స్టే చేసి ఇట్లా వంటలు చేసుకోవడం అనేది ఫస్ట్ టైం మాకు కూడా. సో ఇక్కడ మా బోనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత మా అత్తమ్మ బోనంకి బొట్లు పెట్టడానికి ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ అందరూ. సో నేనైతే అక్కడ కూర్చున్నాను. ఇంకా పోను ఇంకా చీకటి అయితే అయిపోతుంది. సో అందరూ కూడా దాదాపు బోనం చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో బోనం కంప్లీట్ అయిపోయినాక బొట్లు ఇట్లా అన్ని పెట్టేసి తయారైతే చేసుకుంటారు. ఇంకా ఆ లోపు ఎవరైనా దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే దర్శనానికి వెళ్తారు, ఓడి బియ్యం పోయాల్సిన వాళ్ళు ఓడి బియ్యం పోస్తారు. ఇట్లా ఎవరి టైమింగ్ బట్టి వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ అయితే చేసుకుంటారు.
ఏమైంది యశ్ నీలా చిన్నగా వస్తాయి మామకంట నిండుగా వస్తుంది ఆడ చూడు అబ్బా ఫుల్ ఉడక వస్తుంది ఇక్కడ ఏంటంటే మా పాప మోక్ష పాప తనే బోనం చేసుకుంటుందంట, తను కూడా బోనం ఎత్తుకుంటుందంట. సో అందరూ అట్లా చేసుకుంటుంటే నా బోనం నేనే తయారు చేసుకుంటా అని చెప్పేసి ఫుల్ అలర్జీ చేసింది. అందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేసిర్రు తనకి. అంతకన్నా ఎక్కువ పెట్టద్దు. చాలు మోక్ష గిన్నె ఖరాబ్ అవుతుంది. పువ్వులు పెట్టద్దా? వాళ్ళకి ఇచ్చిరాని పోతుందా? ఎంత షారున్నది ఎవరు అవ్వ ఏంటి మామిడికాయలా? చెప్తుంది ఉన్నాయి మనుషులకి ఎట్లా పెట్టుకుంటుందే ఎంతసేపే మరి ఆ మేడం ఒకటి ఉంటుంది రేంజ్లో. మా అత్తమ్మ ఏ మోక్ష పాప అయిపోయిందా నీ బోనం? ఇట్లా ఇట్లా పట్టు. ఒక్క నిమిషం ఆగవే, ఇస్తా. పెట్టదు. పెద్ద సైజ్ పెట్టినా అది చిన్న సైజ్. అరే చూపిరా కొంచెం అది అడిగిరా చెప్పు. వెరీ గుడ్ యశ్ పాపా. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. వల్ల లోపల ఎవరు షూట్ షూట్ డిషుమ్. సో ఇక్కడైతే ఫుల్ టైం అయితే అయిపోయింది. అప్పటికే ఫుల్ లేట్ నైట్ అయితే అయిపోయింది. పిల్లలు కూడా ఆకలి అన్నారు. సో మేము ముందైతే మా పిన్ని అయితే మ్యాంగోస్ అయితే తీసుకొచ్చింది. సో మ్యాంగోస్ అయితే తింటున్నారు. సో ఫుల్ కోలాహలంగా చాలా మంచిగా అయితే జరిగింది మా ఊరి పోచమ్మ తల్లి జాతర. సో లాస్ట్ వరకు అయితే చూడండి, డెఫినెట్గా మిస్ కాకండి. అండ్ కొన్ని ప్లేస్లలో ఏంటంటే మనకి వెనకాల పోచమ్మ తల్లి సాంగ్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి కదా. సో అప్పుడైతే సాంగ్స్ అయితే పెట్టలేను. అప్పుడు నేను అయితే మ్యూజిక్ అయితే పెడతాను. వీడియో అంతా మనకి మొత్తం అయితే చీకటి అయితే అయిపోయింది. చందమామ కూడా వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే అందరూ ఫొటోస్ అయితే ఫుల్ దిగారు. ఫొటోస్ రీల్స్ చేసేవాళ్ళు, రీల్స్ అన్నీ కూడా జరిగిపోతూనే ఉన్నాయి. చాలా మంచిగా అయితే అనిపించింది ఈ నైట్ అనేది నాకు.
ఇక్కడ చూసిరా మన బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. ప్రతి ఇంటికి 2 బోనాలు అన్నట్టు. సో ఇక్కడ మా వాళ్ళ బోనాలన్నీ కూడా రెడీ అయితే అయిపోయినాయి. చాలా మంచిగా అయితే ఉంది, మంచిగా రెడీ చేసిర్రు. ఏం చెప్తున్నాను? ఇక్కడ ఏంటంటే మనకి బోనాలు రెడీ అయిపోయినాయి కదా, బోనాలు రెడీ అయినాక ఇంకా సమర్పించవచ్చు కదా అనుకుంటున్నారు కదా. సో ఏంటంటే ఊరంతా అందరు బోనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో మనకి ఏంటంటే మెయిన్గా మనకి టెంపుల్లో, పోషమ్మ తల్లి టెంపుల్లో పట్నాలు అయితే వేస్తున్నారు. సో చూడడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. చూసారా లైటింగ్స్ ఎంత బాగుందో, ఫుల్ కలకలాడుతుంది, కోలాహలంగా ఉంది. ఊరంతా అందరూ వచ్చారు. ఇప్పుడు చిన్నపిల్లలు కానీ, సిస్టర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా కలవచ్చు. ఇదే టైంలో అన్ని జనరేషన్స్ కలుస్తాయి. సో ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్లో మనకి పట్నాలు అయితే వేస్తున్నారు. సో అది కూడా చూపిస్తాం చిన్న బిట్. ఎందుకంటే ఫుల్ క్రౌడ్. డైరెక్ట్ మెయిన్ టెంపుల్ నుంచి దారి అనేది క్లోజ్ చేసారు, ఎందుకంటే అందరూ వస్తున్నారని. సో అక్కడ పట్నాలు కంప్లీట్ అయిపోయినాక బోనాలు అయితే ఎత్తుతాం అన్నట్టు. సో చూసారా పట్నాలు. ఇదే మన టెంపుల్. సో డే 1 బ్లాగ్ లో కూడా చూపించాను నేను టెంపుల్. సో డే 2 కూడా చూసారు. చాలా అంటే చాలా కోలాహలంగా ఉంది. ఇక్కడ ఏంటంటే అందరం కలుస్తాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏ డివిజన్ అందరూ పలకరించే వాళ్ళే కనిపిస్తారు. ఊరంటే అంతే కదా. సో మనం ఏంటంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి అందరూ కూడా పలకరిస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఆ టైంలో. సో అందరూ కూడా గుర్తుపట్టి పలకరిస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా, ఎలా ఉన్నావు అని చెప్పేసి మంచి చెల్లు అడుగుతారు, బాగుంటుంది. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. అందరూ దర్శనం చేసుకుంటారు డెఫినెట్గా, ఇంత దూరం వచ్చారు కాబట్టి. ఇక్కడైతే ఫోటో దిగుతున్నారు. మా మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ కలిసి ఫోటో అడుగుతున్నారు తీయమని చెప్పి. సో ఇది టెంపుల్ అంటే అమ్మవారి పక్కన అన్నట్టు, టెంపుల్ పక్కన. సో ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగాము. సో ఆ తర్వాత మేమైతే యాజ్ యూజువల్ మళ్ళీ మన ప్లేస్కి అయితే వెళ్ళినాము. సో బోనాలు ఎప్పుడు ఎత్తాలి అని చెప్పేసి వెయిటింగ్ అన్నట్టు. సో పట్నాలు అయిపోయినాక చెప్తారు వాళ్ళే. సో తర్వాత ఒక్కొక్కరం అయితే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది బోనము. సో లిఫ్ట్ చేసినాము. సో చాలా బాగుండే. మంచిగా అన్నవారా లిట్టు. అరే ఇట్లా నడుచుకుంటేనే చూసారా ఎంత బాగుందో లైటింగ్స్. అసలు న్యాచురల్ లైటింగ్స్ అంటే ఇవి. 1000 బోనాలు, దాదాపు 1000 బోనాల వెలుగు ఎలా కొడుతుందంటే చాలా బాగుండే. ఊరంతా ఇట్లా చేయడము నాకైతే మస్తు అనిపించింది. మాటలో చెప్పలేని ఫీలింగ్ ఈ బోనాలన్నీ చూస్తుంటే. ఒక డిఫరెంట్ డివైన్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఎంత బాగుంటుంది అంటే డప్పుల చెప్పులతో ఈ బోనాలు తీసుకెళ్తుంటే అదిరిపోతుంది. చాలా బాగుంటుంది ఫీలింగ్.
ఇక్కడ మా మోక్ష పాప డ్రెస్ చేంజ్ చేసుకుంది. చాలా లేట్ నైట్, ఈ టైంకి 10 అయిపోయింది ఆల్రెడీ. సో తను ఏంటంటే తను బోనం ఎత్తుతా అన్నారు కదా, సో తన బోనం ఇది. సో చాలా ఫస్ట్ ఇష్టంగా అయితే స్టార్ట్ చేసింది, తర్వాత చాలా కష్టమైంది తనకి. ఇంకా అలా అలా కొనసాగిచ్చేసినాము. ఫస్ట్ నేను కూడా ఎత్తుకున్నా, తర్వాత మళ్ళీ నేను కూడా మా మమ్మీకి అయితే ఇచ్చేసిన. సో నేను కుండ బోనం ఎత్తుకునేది ఇదే ఫస్ట్ టైము. సో అలా మా మమ్మీకి కూడా ఇచ్చేసిన. నేనైతే నాకు వీలైనంత వరకు చూపించాను బోనాలు ఎలా జరుగుతాయని చెప్పేసి. నాకు చాలా బాగా నచ్చింది ఈసారి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లాస్ట్ ఫ్రమ్ కరీంనగర్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు. సో బోనం వస్తుంటే ఎవరికి వాళ్ళు ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు, దారిలో ఎవరు ఇల్లు వాళ్ళు వస్తాయి కదా. సో అట్లా వాళ్ళ ఇంటికి అయితే మళ్ళీ వచ్చిన బోనం ఎత్తుకున్న వాళ్ళకి వాటర్ పోసి ఆ తర్వాత ఇంట్లోకి అయితే ఆహ్వానిస్తారు. సో అలా ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు, ఇంకా తగ్గుతూ ఉంటున్నారు అన్నట్టు. ఒక్కొక్క ప్లేస్లో అయితే ఆగిపోతారు అందరూ. సో ఇట్లా బోనాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. చాలా బాగా జరిగింది, అసలు చెప్పలేను మాటల నుంచి.